ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న 4 ట్రిపుల్ ఐటీకి సంబంధించి ప్రవేశ ప్రకటన జారీ అయిన సంగతి మనకు తెలిసిందే కదండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల నుంచి ఎన్ని వేల దరఖాస్తులు అనేవి వచ్చాయనేసి ఒక లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇక ఈ న్యూస్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోబోయేలోపు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని 4 ట్రిపుల్ ఐటీస్కి సంబంధించిన అడ్మిషన్స్లో భాగంగా మంగళవారం వరకు 48,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందండి. మొత్తంగా ఈ 4 ట్రిపుల్ ఐటీస్లోని కలిపి 4,400 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లలో ప్రవేశానికి గాను ఈ నెల అంటే జూన్ 25వ తేదీ వరకు గడువు ఉండనుందండి. మొత్తంగా జూన్ 25వ తేదీ వరకు కానీ చూసుకున్నట్లయితే 50,000 వరకు దరఖాస్తులు అయితే రానున్నట్లుగా సమాచారం. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఈ 4 ట్రిపుల్ ఐటీస్లో 2024-25 అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ను ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు మే 6వ తేదీన విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించబడిందండి. ఇంతవరకు 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,000 సీట్లతో పాటుగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక్కొక్క ట్రిపుల్ ఐటీకి 100 సీట్లు అంటే మొత్తంగా 400 సీట్లు అయితే ఉన్నాయి. మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్ను అనుసరించి ట్రిపుల్ ఐటీల్లో సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి 50,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులు భావిస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్. ఇటువంటి లేటెస్ట్ న్యూస్లన్నీ తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.